And so now listen carefully. జాగ్రత్తగా గమనించండి. And this Jesus, the Spirit Jesus, అంటే లోపల ఆ వర్డ్ బికేమ్ ఫ్లెష్. అందుకే ఆయన చెప్పింది ప్రతిదీ జరిగిపోతూనే ఉన్నది. ఎందుకు అంటే జాగ్రత్తగా అది ఎక్కడో ఉన్నది చూడండి, దాన్ని తవ్వి బయటికి తీసుకొచ్చాడు. He became flesh. The word became flesh. The word which is in the Spirit. సో ఈరోజు నేను ఏం నమ్ముతున్నాను అంటే, నేను ఎలా చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఏది పలికినా జరిగింది. ఈ రాత్రి నుంచి ఏది నువ్వు పలికినా జరిగింది, జరగాలి, జరిగి తీరింది, జరగకుండా మానదు. అందరు గట్టిగా 10 సార్లు చెప్పండి. జరిగి తీరింది. చెప్పండి. జరిగి తీరింది. నో వే. The spirit way has taken the body. నువ్వు బయటికి లాగి స్పిరిట్ బాడీలో నీ ఫ్లెష్ లో ఉన్న రోగాన్ని చూసి నేమ్ ఆఫ్ జీసస్ come out అంటే. నీది కాదు ఆ బాధ, నీది కాదు ఆ పెయిన్, నీది కాదు అది, నీది కాదు. అండర్స్టాండ్ బిలీవ్, స్టేట్ ఆఫ్ మైండ్, అది నాది కాదు. నాదంతా మహిమ, నాదంతా శక్తి, నాదంతా మాట. దిస్ వర్డ్ హస్ బికమ్ ఫ్లెష్. అది నాది, వేరే అన్ని నాది కాదు. ఐ విల్ లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్, సెపరేట్ చేసే బిగిన్ టు లుక్. ఆ శరీరంలో ఏమున్నది, ఆత్మలో ఉన్న రోగం ఏంటి, శరీరంలో ఉన్న రోగం ఏంటి, ఫెయిలియర్స్ ఏంటి, ఆందోళన ఏంటి, బయట నుంచి చూసి ఐ సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు చేప పట్టావు అంటే నోటులో కాయిన్ ఉంటుంది. మై గాడ్ అంత చెప్పండి, అది నేను అనండి. గట్టి చెప్పండి, అది నేను అని. అందరు గట్టి. నాకు ఆందోళన ఉండదు, నొప్పి ఉండదు, రోగం ఉండదు, కష్టాలు నష్టాలు, నథింగ్. పాపం ఉండదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఆత్మలో ఉన్నాడు, స్పిరిట్ బాడీలో ఉన్నాను నేను. Praise the Lord. 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 Our fault is మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ జారిపోతున్నాం అంటే, the moment you think like a flesh body and a soul body, you're gone. ఖతం. ఇది జరిగిద్దా అన్నది ఆత్మ బాడీలో, స్పిరిట్ బాడీలో లేని వొకాబులరీ. జరిగిద్దా పక్కనున్న వాళ్ళు జరిగిద్దా అనండి. ఇస్ దట్ ఎ క్వశ్చన్? ఇది అవుద్దా, జరిగిద్దా, పోద్దా? ఇస్ దట్ ఎ క్వశ్చన్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. Now my belief system, perfect belief system. ఎక్కడ జారిపోను, ఎక్కడ నేను జారిపోను. I will seek the kingdom of God and His righteousness. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. That's how the word will become flesh. Praise the Lord. Hallelujah. Now listen carefully. Man is created, fish is created. ఇంకోటి ఉన్నది. సో ఏదైతే క్రియేట్ అయ్యిందో దాని మీద నువ్వు డామినేట్ చేసేయచ్చు. ఫిష్ క్రియేటెడ్, జీసస్ డామినేటెడ్. గాడ్ సెడ్ టు ద వేల్, గో అండ్ swallow Jonah. It happened. Jesus came to Peter and said, throw your net on your right side. It happened. Again Jesus, the resurrected Jesus came and he said, throw your nets. 153 fish came. ఒకసారి చెప్పండి, దేవుడికి ఫిష్ కి కనెక్షన్ ఏంటంటే,
కనెక్షన్ ఏంటి? ఆమేన్. There is one more which is created. తెలిసిందో, మై గాడ్, ఎప్పుడైతే తెలిసిందో, వేరే అన్ని స్పోక్ సెట్. వన్ మ్యాన్ క్రియేటెడ్, టూ ద ఫిష్ వేల్స్ క్రియేటెడ్. థర్డ్ వన్ నువ్వు దాని మీద ఏలొచ్చు. ఏంటి అంటే, అరే బాబా అనిపించింది నాకు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ Genesis 1:1. చదవండి. ఓ మై గాడ్. In the beginning God created heavens and the earth. That's the reason Moses said, "Oh heavens, oh earth, assemble as a witness again." Assemble అన్నాడు. Assemble అన్నాడు. Praise the Lord. It's heavens and the earth. Everything that is on the earth, everything upon in the heaven, everything will bow down before you. It bow down before God. The heavens give the glory. అవి దేవుడికి మహిమిస్తాయి. అసెంబల్ అనగానే అసెంబల్ అవుతాయి. మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్.